హలో గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్. జస్ట్ కేటర్. యాక్చువల్లీ నేను నాగ్పూర్కి, మహారాష్ట్రలో నాగ్పూర్కి ఒక 100 కిలోమీటర్స్లో వర్ధా అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నాగ్పూర్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ నేను వచ్చేసి ఈ పెట్రోల్ బంక్లో ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఈ 3-4 డేస్ నుంచి నేను ఎందుకు అసలు వీడియో షూట్ చేయాలంటే తీసా, ఒక ఆఫ్టర్నూన్ వరకు తీసా. ఇంకా వర్షం రావడము, అసలు రైడ్ ఆపేయడము 4 డేస్ నుంచి అట్లనే అవుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మన స్పోక్స్ వచ్చి అయితే ఇరిగిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 7 అయితే ఇరిగిపోయినాయి. సో ఇక్కడ నాకైతే ఇలాంటి MTBలు రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక మంచి స్టోర్కి అయితే వెళ్ళాలి. నార్మల్గా ఇలాంటి చిన్న చిన్న షాప్లలో, రిపేర్ షాప్లలో అయితే 29 సైజ్ దొరకవు. అండ్ నాగ్పూర్ వెళ్ళాలి. అండ్ పక్కనే నాకు హంగన్ ఘాట్ సంథింగ్ ఏదో టౌన్ అయితే ఉంది. సో నేను మ్యాప్లో చూసి నైట్ కాల్ చేసిన అనమాట. సో మా దగ్గర అవైలబుల్ ఉంది సర్వీస్, అది ఇదని అన్నాడు. సో 20 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఈరోజు అక్కడికి వెళ్ళి సైకిల్ మొత్తం రిపేర్ చేయించి, అండ్ బ్రేక్ కేబుల్స్ కూడా కొంచెం లూజ్ అయినాయి అన్నమాట. సో అవి కూడా కొంచెం సెట్ చేయించి మొత్తం సైకిల్ కొంచెం మంచిగా సర్వీస్ చేయించి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాయి. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ నిన్న మొన్న ఏంటంటే అసలు రోడ్ కన్స్ట్రక్షన్లో ఉండే, రోడ్ వేస్తున్నారు, డాంబర్ రోడ్ మొత్తం తవ్వి గుంటలు గుంటలు ఉండే. సో దానివల్ల అవి అయితే ఇరిగిపోయినాయి అన్నమాట. సో ఇంకా మొత్తానికి రైడ్ స్టార్ట్ చేసేద్దాం ఈరోజు. అండ్ యాక్చువల్లీ ఏమైందంటే వర్షంలో తడిచినప్పుడు ఫస్ట్ రైడ్లో నాకు కొంచెం జంక్ వచ్చినాయి అనమాట. అవి 1 మంత్ అసలు యూజ్ చేయలేదు, అట్లనే పెట్టినా కదా. సో ఏమైనాయంటే ఒక 2-3 ఇరిగిపోయినాయి. సర్లే ఏం కాదులే అని నేను అట్లాగే రైడ్ చేసిన అనమాట. అండ్ కొంచెం అఫెక్షన్ అది మిస్ అయిపోయి, సో మిగతా ఆ గుంతలలో నిన్న ఇంకో 5-6 దిగినాయి. ఆల్మోస్ట్ ఒక 7-8 పుల్లలు ఉన్నాయి. టైరు లెఫ్ట్ రైట్ అయిపోయి ఇంకా మిగతావన్నీ బెండ్ అయిపోతాయి అన్నమాట. సో ఎంత వీలైతే అంత తొందరగా చేయించేసేయాలి. అండ్ 2-3 డేస్ నుంచి కంటిన్యూగా రెయిన్ అనమాట ఆఫ్టర్నూన్ టైంలో. ఈ 3 డేస్ కూడా నేను వీడియో షూట్ చేసిన, ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన. అండ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం, అండ్ ఇంకా రైడ్ కంటిన్యూ చేయలేకపోవడం, అట్లా చాలా అయింది. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతా. ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది. సైకిల్ ఈరోజు మొత్తం లేట్ అయిపోయినా పర్లేదు, రైడ్ చేయకపోయినా పర్లేదు, సైకిల్ మాత్రం మనకి మంచిగా రిపేర్ అయిపోవాలి ఈరోజు. వెదర్ మాత్రం కూల్గా ఉంది. అండ్ ఎండ కూడా బాగానే కొడుతుంది, స్టార్ట్ అయింది పొద్దున్నే. అండ్ చూసారుగా హింగన్ ఘాట్ వచ్చేసి 19 కిలోమీటర్స్, నాగ్పూర్ 94, వారణాసి 800. ఈరోజు ఎట్లయినా రిపేర్ చేయించుకొని ఆల్మోస్ట్ నాగ్పూర్ వరకు అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. బాయ్ చెప్తున్నాడు. ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా పుల్లలు కూడా బ్రేక్ అయిపోయినాయి అనమాట. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అండ్ టైర్ వచ్చేసి దీనికి అంటుకుంది. అండ్ ఇక్కడ గ్యాప్ చూడండి.
సో ఇంకా ఇక్కడ నుంచి మనం తోసుకుంటూ వెళ్దామే. ఇంకా ఒక 2 hours అవుతుందేమో. 15 kilometers ఉంది, తోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మొత్తానికి నేను స్టోర్ దగ్గరికి వచ్చేసిన, విఐపి సైకిల్ స్టోర్. నా సైకిల్ అక్కడ పెట్టేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు, ఒక 5 minutesలో చేస్తా అన్నారు. సో ఇంకెట్లా అయినా ఈరోజు రిపేర్ చేయించుకొని ఎంతనైతేనా వెళ్ళాలన్నమాట. ఇంకా మొత్తానికి మన సైకిల్ అయితే ఇచ్చేసింది అనమాట. అండ్ నా లగేజ్ అంతా ఇక్కడ టేబుల్ పైన పెట్టేసుకున్నా. సో మొత్తానికి అయితే మన సైకిల్ రిపేర్ అయిపోయింది. అండ్ చాలా కష్టపడ్డారు వాళ్ళు చేయడానికి. అది ఆ రాడ్ అందులో నుంచి రాలేదు. సో నేను తర్వాత ఆగినప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి ఆ టౌన్ నుండి నాకు ఒక 5 kilometersలో ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాలి. ఒక 4 kilometers వచ్చిన ఆల్రెడీ, ఒక 1 kilometerలో ఉంది. సో అసలు ఈరోజు రైడ్ ఏం చేయలేదు. మార్నింగ్ 20 kilometers నడిచిన, అండ్ ఇప్పుడు ఒక 5 kilometers అంతే. సో ఇంకా రేపటి నుంచి కంటిన్యూగా రైడ్ అయితే చేయాలన్నమాట. మొత్తానికి అయితే మనకి ఈరోజు నైట్ స్టే ఇక్కడే అనమాట. ఇంకా హెచ్పి పెట్రోల్ బంక్. సో నేను చెప్పినా కదా ఒక 5 kilometersలో ఒక పెట్రోల్ బంక్ ఉందని. అండ్ అక్కడికి వచ్చి చూస్తే అక్కడ పెట్రోల్ బంక్ లేదనమాట. అప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ అసలు ఏం లేదు, కింద ఇట్లా చుట్టూ గోడ కట్టేసింది, మధ్యలో ఆ మిషన్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. కొత్తది అనుకుంటా, ఇంకా ఓపెన్ కూడా అవ్వాలి. అండ్ మళ్ళీ అక్కడ నుండి ఒక 7 kilometers తర్వాత ఈ పెట్రోల్ బంక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పక్కనే కొంచెం చిన్న హోటల్ ఉంది. సో అక్కడ తినేసిన అనమాట. అండ్ సైకిల్ ఏమైందంటే అసలు అది ఓపెన్ చేసిన తర్వాత దానికి రాడ్ ఉంటుంది కదా, అది తీస్తేనే మనకి ఆ గేర్ సెట్ ఓపెన్ చేసి ఆ స్పోక్స్ అనేవి సెట్ చేయడానికి వస్తుంది. అది రాలేదన్నమాట. అండ్ వాళ్ళు ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ 4 వరకు దాన్ని హీట్ చేసి అండ్ సుత్తితో కొట్టి ఇంకా దానికి ఆయిల్, ఈ ఆయిల్, స్ప్రేలు ఏవేవో వేసి చాలా కష్టపడ్డాడు. అండ్ అంతా చేసి అవన్నీ చేసి ఆ సైకిల్ అంతా సెట్ చేసి ఎంత బిల్ వేస్తాడో అనుకున్నా. అసలు 250 అన్నాడు. అదంతా అయిన తర్వాత నేను షాక్ అయినా. అసలు నేను అట్లీస్ట్ ఒక 1500 అట్లా ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. కానీ 250లో ఆయన చేసిండు. అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. విఐపి సైకిల్ స్టోర్ అని ఉందన్నమాట. అక్కడ నేను డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను. మీరు ఈ ఏరియా కనుక ఎవరైనా సైక్లిస్టులు ఎవరైనా ఈ ఏరియాలో ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళండి, బాగా చేస్తారనమాట. అండ్ సో ఇంకా ఈరోజు ఇక్కడే అనమాట మన స్లీపు. పడుకొని పొద్దున్నే లేచి, అండ్ ఇక్కడ నుంచి మనకి నాగ్పూర్ వచ్చేసి 60 kilometers ఉందన్నమాట. అండ్ నాగ్పూర్లో నేనేం ఆగను, వెళ్ళిపోతాను. అరౌండ్ రేపటి నుంచి అయినా అట్లీస్ట్ డైలీ 100, 120 అట్లా వెళ్ళిపోవాలి. వెళ్తేనే నేను తొందరగా రీచ్ అయిపోతాను అనమాట. సో ఇంకా గుడ్ నైట్ ఈరోజు.